క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ నెల 5వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీకందరికీ మొదటగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ప్రియులారా, నిజంగా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎంతో ధన్యులం, ఎంతో శ్రేష్టమైన వారం. ఎందుకంటే ప్రపంచంలో మనకంటే గొప్పవారు, ఉన్నతమైన వారు ఎంతోమంది ఉండగా, దేవుడు పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు సంతోషమును, పునరుద్ధానపు ఆనందాన్ని అనుభవించేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెబుతున్న మాట, మీకు శుభము. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు శుభము కలుగునుగాక. శుభము అంటే క్షేమము కలుగునుగాక, మేలు కలుగునుగాక, సకల ఆశీర్వాదములు కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహించేవాడు. దేవుడు మనకు శుభమును అనుగ్రహించేవాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన కనికరము గల చూపు, ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమ మన జీవితమును, మన కుటుంబమును, మన హృదయమును శుభముతో నింపగలదు, క్షేమముతో, సమాధానముతో నింపగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన పరిస్థితిలో అంధకారంగా, అధ్వాన్నంగా మారి ఉండవచ్చు. ఈరోజు మనము దీనకరమైన స్థితిలో, బాధకరమైన స్థితిలో ఉండవచ్చు. కానీ ఒకరోజు దేవుడు నీ యొద్దకొచ్చి, అక్కడ రాయబడిన మాట, ఆయన వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు వస్తుంది, ఆ రోజు దేవుడే స్వయంగా నీ యొద్దకు నడుచుకుంటూ వచ్చి నీకు శుభాన్ని కలుగజేస్తాడు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ దినము అనుభవిస్తున్న ఈ గడ్డు పరిస్థితులను బట్టి కృంగిపోకండి. శుభదినము మనకు ముందుంది. మనుషులు కాదు, కానీ దేవుడే సరాసరి మన యొద్దకు వచ్చి మనకు శుభదినములు, శుభకార్యములు జరిగించే కాలము ముందున్నదన్న విశ్వాసముతో ఈ పునరుద్ధానపు ఆనందాన్ని మనం ఆనందించుదాం. ఈ పునరుద్ధానపు సంతోషాన్ని అనేకులకు పంచుదాం. ఈ పునరుద్ధాన దినమందు ఆ దేవదేవుణ్ణి మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానుడమైన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు మరణించారని, మీరు విడిచి వెళ్ళారని, ఎటూ తోచని దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్న శిష్యుల యొద్దకు మీరే వెళ్ళి వారికి శుభమని చెప్పిన దేవదేవుడవు తండ్రి, పునరుద్ధానుడవనైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము ప్రస్తుతం అనుభవిస్తున్న దీన హీన స్థితులన్నిటిని బట్టి ఒకరోజు మా యొద్దకు నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని ఎదుర్కొని మాకు శుభమును దయచేయు దేవుడని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న మేమందరము కూడా ఈ పునరుద్ధానపు దినమున ఈ సందేశము ద్వారా ఊరట నొంది శుభదినములు మాకు ముందున్నాయన్న నిరీక్షణతో ఈ పునరుద్ధానపు సంతోషాన్ని అనేకులతో పంచుకున్నట్లుగా సహాయం చేయమని, నా తండ్రి, ఈ పునరుద్ధాన దినమునకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you.